Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about divisibility rule of 6 గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో divisibility rule of 2, 3, 4, 5 గురించి డిస్కస్ చేసిన divisibility rule of 6. ఇది కూడా సింపుల్ ఉంటుంది. divisibility rule of 6 మనకి రావాలంటే divisibility rule of 2, 3 గురించి తెలిసి ఉండాలి. అట్లయితేనే మనకు divisibility rule of 6 వస్తుంది. divisibility rule of 2 అంటే ఏంటిది? యూనిట్ డిజిట్స్లో టూ టేబుల్ వచ్చే నెంబర్ ఉండాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటిదంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఉండాలి. అట్లయితే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఈ రెండు సాటిస్ఫై చేస్తే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2ని డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3ని సాటిస్ఫై చేస్తే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 అంటే 6 తోటి కూడా ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 కనుక్కోవాలంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 తెలిసి ఉండాలి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 తెలిసి ఉండాలి. చూద్దాం 2 ఏంటిది? డివిజిబిలిటీ రూల్ యూనిట్ డిజిట్లు ఏముండాలి? యూనిట్ డిజిట్ 2 టేబుల్ యూనిట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 2. 3 ఏంటది? సమ్ ఆఫ్ డిజిట్స్. అర్థమైందా? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 అంటే ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3ని రెండింటిని సాటిస్ఫై చేస్తేనే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. చూడండి 36 తీసుకున్నాం. ఇప్పుడు యూనిట్ డిజిట్స్లో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చెక్ చేయాలి. 6 ఏంటిది? 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది అంటే ఇది కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ 3 + 6 9. సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా అదేంటిది? 3 టేబుల్ డివిజిబుల్ అవుతుంది అంటే ఇది కూడా కరెక్ట్ ఉంది. అంటే 36 ఏంటిది? అప్పుడు అది 6 టేబుల్ తోటి కూడా క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా. 216 ఉంది. ఇది 6 టేబుల్ పోతుందో కాదా? ఇది 6 టేబుల్ డివిజిబుల్ అవుతుందో కాదా చెక్ చేయాలి. యూనిట్ డిజిట్స్లో ఏముంది? ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చెక్ చేయాలి. దాంట్లో యూనిట్ డిజిట్స్ ఏముంది? 6 ఉంది. 6 ఏంటిది? 2 టేబుల్లో పోతుంది అంటే ఇది కూడా కరెక్ట్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3ని చెక్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేసి ఎంత? 9 ఏంటి? 3 టేబుల్లో పోతుంది అంటే ఇది 6 టేబుల్లో కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న 57 ఏంటిది? 7 ఉంది. 7 2 టేబుల్ అవుతుందా? పోదు కాబట్టి అంటే ఇది ఇది సాటిస్ఫై చేస్తుంది డివిజిబిలిటీ రూల్ని. అండ్ ఇది ఎగ్జాంపుల్ ఇది సాటిస్ఫై చేస్తుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ని మాత్రం సాటిస్ఫై చేస్తుంది. ఇది 12 ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబిలిటీ రూల్ని సాటిస్ఫై చేస్తుంది కానీ దీన్ని చేసలే అంటే ఇది 6 టేబుల్ తోటి డివిజిబుల్ కాదు అని అర్థమైందా? ఈ రెండింటిని ఏ నెంబర్ అయితే సాటిస్ఫై చేస్తుందో అది 6 టేబుల్ తోటి కూడా డివిజన్ అవుతుంది అని అర్థమైందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.